హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జనవరి 10th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, మహిళా సాధికారతకు గొడ్డలి పెట్టు, ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ దానికి సంబంధించిన సమస్యలు అండ్ గణాంకాలని ఈరోజు లీడ్ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ అండి. అండ్ సెకండ్ వన్, యుద్ధంలో కాదు బుద్ధుడిలోనే భవిత. సో ఎవ్రీ ఇయర్ January 9th మనకి ప్రవాస భారతీయ దివాస్ అనేది జరుగుతుంది. 2025 ప్రవాస భారతీయ దివాస్ గురించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇండియన్ డయాస్పోరా అనే టాపిక్లో ఇంపార్టెంట్ అండి. అండ్ థర్డ్ వన్, శాసన వ్యవస్థే నిర్ణయించాలి. సో రిజర్వేషన్స్కి సంబంధించి క్రీమీ లేయర్స్ గురించి ఇక్కడ సుప్రీంకోర్టు ఇక్కడ వివరించడం జరిగింది. ఇది పాలిటీలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, జన్యు సమాచారంతో నిర్దిష్ట ఔషధాలు మోదీ. సో జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వరి గోధుమ దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం. సో ఇది మనకి ఎన్విరాన్మెంట్ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. సో ఇవే కాకుండా అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, మహిళా సాధికారతకు గొడ్డలి పెట్టు. సో ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలోనూ ముందడుగు వేస్తున్నా కానీ వారికి ప్రతి చోట కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా పని ప్రదేశాలలోనూ బహిరంగ ప్రదేశాలలోనూ మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ కొన్ని గణాంకాలని ఈ ఆర్టికల్ మెన్షన్ చేయడం జరిగిందండి. అండ్ ఏ విధంగా వీటిని అధిగమించాలి, ప్రభుత్వాలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేది కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. ప్రెజెంట్ డేస్లో మహిళలు అన్ని రంగాలలోనూ ప్రవేశిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందడుగు వేస్తూ ఉన్నారు. అయితే మహిళల మీద అశ్లీల అసభ్య వ్యాఖ్యలు చేస్తూ ఉండడం కూడా మనము చాలా మందిని చూస్తూ ఉండవచ్చు. ఇక్కడ మనము గమనించవలసింది, మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించే మాటలు ఏవైనా కూడా లైంగిక వేధింపుల కిందకే, అంటే సెక్సువల్ హెరాస్మెంట్ కిందకే వస్తాయి అని కేరళ హైకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఇక్కడ కొన్ని గణాంకాలని పరిశీలిస్తే ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో లెక్కల ప్రకారం 2022లో మహిళలపై నేరాలకు సంబంధించి 4.45 లక్షల కేసులు నమోదయ్యాయి. అంటే మనకి ఉమెన్ రిలేటెడ్గా 4.45 lakh కేసెస్ అనేవి చాలా ఎక్కువగా ఇక్కడ మనం గమనించవచ్చు. ఇందులో దాదాపు 19% స్త్రీల గౌరవ మర్యాదలకు విఘాతం కలిగించేవి. అంటే ఇలాగ అశ్లీల అసభ్య కామెంట్స్ని చేసే కేసెస్ మనము 19% వరకు చూడవచ్చు. భారతదేశంలో మహిళలపై గంటకు దాదాపు 51 అకృత్యాలు జరుగుతున్నాయి. అంటే ఉమెన్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ మనకి 51 జరుగుతున్నాయి. అండ్ రోజుకు దాదాపు 86 అత్యాచారాలు అనేవి చోటు చేసుకుంటున్నాయి. 86 రేప్స్ అనేవి కూడా ఇక్కడ చాలా చాలా సీరియస్ థ్రెట్గా, ఇష్యూగా దీనిని పరిగణించాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పని ప్రదేశాలలో ప్రతి ఏటా లైంగిక వేధింపుల కేసులు, అంటే సెక్సువల్ హెరాస్మెంట్ కేసెస్ అనేవి సుమారు 400కి పైగానే నమోదవుతూ ఉన్నాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ కేసెస్ అండి. అన్రిజిస్టర్డ్ కేసెస్ ఇంకా ఎన్ని ఉంటాయో అనేది కూడా గణాంకాలు తేల్చలేవు. సో ఒకవైపు మహిళా సాధికారత కోసం, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మహిళలు అన్ని రంగాలలోనూ ముందడుగు వేస్తూ ఉంటే, మరొక వైపు అనేక ఇష్యూస్తో వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది, పోరాడాల్సి వస్తుంది. పాఠశాలలలో, పని ప్రదేశాలలో, బహిరంగ ప్రదేశాలలో ఈ హెరాస్మెంట్ అనేది మనము గమనించవచ్చు. ఈవెన్ సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియాలో కూడా స్త్రీల వ్యక్తిత్వ హననానికి వేదికలుగా మారుతూ ఉన్నాయి. ఎక్కువగా మనము సోషల్ మీడియా అబ్యూజ్ అనేది ఉమెన్ రిలేటెడ్గా చూస్తూ ఉంటాము. 2047 నాటికి భారతదేశం వికసిత్ భారత్ లక్ష్యాలని సాధించి అభివృద్ధి చెందిన దేశంగా ముందుకు నిలవాలి అంటే స్త్రీల పాత్ర ఎంతో కీలకమండి. ముఖ్యంగా పని ప్రదేశాలలో వాళ్ళకి తగిన భద్రత అయితే కల్పించాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది చాలా చాలా కీలకమైన విషయం. ఈ పని ప్రదేశాలలో భద్రత కోసం మనము 2013లో ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది, ద సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్క్ ప్లేసెస్ ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రెడ్రెసల్ యాక్ట్ 2013. దీని ప్రకారం ప్రతి కంపెనీలోనూ, ప్రతి పని ప్రదేశంలోనూ ఐసీసీ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనే ఒక దానిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆర్థిక కార్యకలాపాలలో మహిళల భాగస్వామ్యం ఇనుమడింప చేయాలి అంటే పని ప్రదేశాలలో వారికి తగిన భద్రత
భద్రత కల్పించాలి. ఇందుకోసం అన్ని సంస్థల్లోనూ అంతర్గత ఫిర్యాదుల కమిటీ కొలువు తీరాలి. సో ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అనేది ప్రతి సంస్థలోనూ ఏర్పాటు చేయాలి. అలానే చిన్నపిల్లలపై లైంగిక నేరాల విచారణకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటైన 2 లక్షలకి పైగా పోక్సో కేసులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. మనకి ఇంగ్లీష్లో ఒక ప్రోవెర్బ్ ఉంటుందండి, జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్ అని. సో నేరంకి మనము శిక్షలు లేటుగా విధిస్తే దాని వలన న్యాయము అందినట్టు కాదు. కాబట్టి ఇలాంటి కేసెస్లో ఈ పోక్సో లాంటి సెన్సిటివ్ కేసెస్ అయినా మనము త్వరగా పరిష్కరించి తగిన శిక్షలను విధిస్తే ప్రజలలోనూ సమాజంలోనూ ఒక భయాన్ని కలిగించడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే జస్టిస్ డిలే జరుగుతూ ఉంటే ప్రజలలో ఎవరైతే ఈ నేరస్తులలో ఆ భయాన్ని కల్పించలేం. ముఖ్యంగా మనము చిన్నతనం నుంచే పిల్లలకు ఇంటి వద్ద నైతిక విలువలని పెంపొందించేలాగా బోధిస్తూ ఉండాలి. అలానే స్కూల్స్లో ఈ మోరల్ వాల్యూస్ కావచ్చు, మహిళల పట్ల గౌరవాన్ని పెంపొందించేలాగా, సమాన భావాల్ని పెంపొందించేలాగా, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం కృషి చేసేలాగా చిన్నతనం నుంచే విద్యార్థులకి బోధించాలి అండి. ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత కోసం అనేక పథకాలని తీసుకొస్తూ ఉన్నాయి. ముఖ్యంగా బేటీ బచావో బేటీ పడావో కావచ్చు, నారీ శక్తి అభియాన్ కావచ్చు, అండ్ స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా లాంటి స్కీమ్స్లో ఉమెన్స్కి ప్రత్యేక రిజర్వేషన్స్ని కల్పించడము. సో ఇలాగా అనేక కార్యక్రమాలని కూడా ప్రభుత్వం తీసుకువస్తూ ఉంది. మహిళలకు అన్ని రంగాలలోనూ సమాన అవకాశాలని కల్పిస్తూ మహిళా సాధికారతకు కృషి చేస్తూ దేశాన్ని అభివృద్ధి ప్రదంలో నడిపించినప్పుడు మాత్రమే 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం అనే కళ నెరవేరుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, యుద్ధంలో కాదు బుద్ధుడిలోనే భవిత. ప్రవాస భారతీ దివాస్లో నరేంద్ర మోదీ గారు కీలక వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. మనం చెప్పేది ప్రపంచం వింటుంది, భారత్ను విశ్వబంధువును చేద్దాం, మాతృదేశాన్ని మరవద్దు అని ప్రవాస భారతీయులకు ఆయన సూచనలు చేయడం జరిగింది. ప్రతి ఏటా జనవరి 9వ తేదీన మనము ప్రవాస భారతీయ దినోత్సవాన్ని జరుపుకుంటామండి. వై జనవరి 9th అనేది ఇక్కడ చూస్తే ద డే కమమరేట్స్ మహాత్మా గాంధీస్ రిటర్న్ ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా టు ఇండియా ఇన్ 1915. 1915లో సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన తేదీని మనము ప్రతి ఏటా జనవరి 9న ప్రవాస భారతీయ దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాము. ఈ ఏడాది 18వ ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఒడిశాలోని భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ గారు ఈ కీలక వ్యాఖ్యల్ని చేయడం మనం ఇక్కడ గమనించవచ్చు. మానవుడి భవిష్యత్తు యుద్ధంలో కాకుండా బుద్ధుడిలో ఉంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మన దేశానికి ఉన్న సమున్నత సాంస్కృతిక వారసత్వం కారణంగా ఈ విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి చెప్పగలుగుతున్నామని, ప్రస్తుత ప్రపంచం మనం చెప్పే మాటను వింటూ ఉందని ఆయన తెలిపారు. మన ఆలోచనలనే కాకుండా దక్షిణార్ధగోళాల దేశాల వాటిని కూడా ప్రపంచానికి బలంగా చాటుతున్నామని చెప్పారు. అంటే ఇండియా అనేది గ్లోబల్ సౌత్ ఏదైతే ఉందో, సౌత్ కోఆపరేషన్ అనేది గ్లోబల్ సౌత్ అనే వాయిస్ని బలంగా వినిపిస్తూ ఉంది ప్రపంచ వేదిక మీద. రష్యా, ఇజ్రాయెల్ వంటి దేశాల పేర్లని నేరుగా ప్రస్తావించకపోయినా యుద్ధంలో మానవునికి భవిష్యత్తు లేదు అని ఆయన పేర్కొన్నారు. అలానే అశోక చక్రవర్తి యొక్క శాంతి మార్గాన్ని అండ్ భారత ప్రజాస్వామ్య విలువలను ఆయన ఈ కార్యక్రమంలో ప్రస్తావించడం మనం చూడవచ్చు. అండ్ ముఖ్యంగా భారత్ నుంచి యువత పూర్తి నైపుణ్యాలతో విదేశాలకు వెళ్ళేలాగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. భారత్ కేవలం యువ దేశమే కాదు, నిపుణులైన యువకుల దేశమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా భారత్కు విశ్వబంధువుగా గుర్తింపు ఉంది, దానిని మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలి అని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి అని ప్రవాస భారతీయులకు మోదీ పిలుపునిచ్చారు. మాతృదేశాన్ని విస్మరించొద్దని, అభివృద్ధిలో భాగస్వాములు కావాలి అని మోదీ కోరారు. ప్రవాస భారతీయులు ఆన్లైన్లో భారత ఉత్పత్తులను కొనుగోలు చేయాలని సూచించారు. అలానే భారతదేశం వచ్చేటప్పుడు ఒక 5 మిత్రులని వెంట తీసుకుని వచ్చి భారతదేశం సాధించిన అభివృద్ధిని వాళ్ళకి చూపించాలి అని ఆయన సూచించడం జరిగింది. అండ్ ప్రవాసీ భారతీయ ఎక్స్ప్రెస్ రైలును మోదీ ప్రారంభించారు. నిజాముద్దీన్ నుంచి బయలుదేరిన ఈ రైలు దేశంలోని 17 పుణ్యక్షేత్రాల మీదుగా ప్రయాణం సాగిస్తూ ఉంది. సుమారు 150 మంది ప్రవాసులు దీనిలో ఉచితంగా పర్యటిస్తారు. ఈ ఇయర్ 18వ ప్రవాస భారతీయ దినోత్సవానికి సంబంధించి థీమ్ ఫర్ 2025 అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ఇయర్ థీమ్ వచ్చి మనకి డయాస్పోరాస్
కంట్రిబ్యూషన్ టు ఏ వికసిత్ భారత్. సో విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయుల యొక్క కంట్రిబ్యూషన్ కూడా ఉండాలి వికసిత భారత లక్ష్యాలని చేరుకోవడానికి అనే ఉద్దేశంతో ఈ థీమ్ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఫోకసెస్ ఆన్ హౌ ద ఓవర్సీస్ ఇండియన్ కమ్యూనిటీ కెన్ కంట్రిబ్యూట్ టు ఇండియాస్ డెవలప్మెంట్ అండ్ స్ట్రెంగ్థెన్ టైస్. విదేశాలలో ఉండే భారతీయులు ప్రపంచ దేశాలతో భారతదేశ సంబంధాలను మెరుగుపరచడం కోసం కంట్రిబ్యూట్ చేయాలి, కృషి చేయాలి అని దీని యొక్క ఉద్దేశంగా మనం చెప్పవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శాసన వ్యవస్థే నిర్ణయించాలి, రిజర్వేషన్ మినహాయింపుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ. కోటా ప్రయోజనాలను పొంది ఇతరులతో పోటీపడే స్థితికి వచ్చిన వ్యక్తులను రిజర్వేషన్ నుంచి మినహాయించాలా లేదా అనే అంశం శాసన కార్యనిర్వాహక వ్యవస్థలే తీసుకోవాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది ఆగస్టులో 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఆధారంగా వేసిన పిటిషన్పై ధర్మాసనం ఈ విధంగా పేర్కొందండి. లాస్ట్ ఆగస్టులో 7 మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్కి సంబంధించిన సబ్ క్లాసిఫికేషన్ కోసం అనుకూలంగా 6:1 రేషియోతో తీర్పునిస్తూ ఈ రిజర్వేషన్స్ మీద ఒక నిర్ణయాన్ని తీసుకోవాలి అని సూచించడం జరిగింది. ఇప్పుడు ఈ 2 మెంబర్స్ బెంచ్ ఏదైతే ఉందో అది కూడా మనకేం చెప్తుంది, ఆల్రెడీ మా నిర్ణయాన్ని మేము చెప్పడం జరిగింది లాస్ట్ బెంచ్ ద్వారా. గత 75 ఏళ్లను పరిగణలోకి తీసుకుని మా అభిప్రాయాన్ని తెలియపరిచాము. ఇప్పటికే ప్రయోజనాలను అందుకుని ఇతరులతో పోటీ పడే స్థితికి వస్తే అలాంటి వ్యక్తులకు రిజర్వేషన్ నుంచి మినహాయించాలి. అయితే ఈ నిర్ణయాన్ని కార్యనిర్వాహక శాసన వ్యవస్థ తీసుకోవాలి అని జస్టిస్ గవాయ్ తెలిపారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు షెడ్యూల్డ్ కులాలను ఉపవర్గీకరించే అంటే సబ్ క్లాసిఫికేషన్ చేసే రాజ్యాంగబద్ధ అధికారం రాష్ట్రాలకి ఉంది అని రాజ్యాంగ ధర్మాసనం, ఎవరైతే 7 మెంబర్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఉందో ఆ రాజ్యాంగ ధర్మాసనం గతేడాది మెజారిటీ తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఆ తీర్పులో ముఖ్యంగా జస్టిస్ గవాయ్ గారు విడిగా రాసిన తీర్పును ప్రకారం ఎస్సీ ఎస్టీలలో సంపన్న శ్రేణిని అంటే క్రిమిలేయర్ని గుర్తించాల్సిన విధానాన్ని రాష్ట్రాలు రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు పిటిషన్ వేయడం జరిగింది. ఏం చెప్తున్నారండి, పిటిషన్ తరపున న్యాయవాది ఈ తీర్పుని ఉటంకిస్తూ క్రిమిలేయర్ని గుర్తించే విధానాన్ని ఏర్పరచుకోవాలని రాజ్యాంగ ధర్మాసనం చెప్పి 6 నెలలైనా కానీ ఇంకా రాష్ట్రాలు రూపొందించలేదని ఆయన తెలిపారు. సో ఈ విషయంలో సుప్రీంకోర్టుని జోక్యం చేసుకోవాలని పిటిషనర్ కోరగా ఇది ప్రస్తుతం రిజర్వేషన్ మినహాయింపు గురించి మేము ఆల్రెడీ తీర్పుని ఇవ్వడం జరిగింది, క్రిమిలేయర్స్ విషయంలో కావచ్చు, ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్లో కావచ్చు. అయితే వీటిని నిర్ణయించడం మరియు అమలు చేయడం అనేది శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ పరిధిలో ఉంటుంది అని వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జన్యు సమాచారంతో నిర్దిష్ట ఔషధాలు మోదీ. సో బయోటెక్నాలజీ రంగంలో పరిశోధనలకు జన్యు విశ్లేషణ సమాచారం కీలకమవుతుంది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సో ఇటీవల బయోటెక్నాలజీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జీనోమిక్స్ డేటా సదస్సును ఉద్దేశించి ఆయన ఈ సందేశం ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా భారత జనాభాలో విశిష్ట జన్యుక్రమాలను అర్థం చేసుకోవడంలో, ఒక నిర్దిష్ట సమూహానికి కావలసిన సమర్థవంతమైన ఔషధాలను తయారు చేయడంలో ఈ జన్యు సమాచారం ఉపయోగపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. భారతీయ జీవశాస్త్ర సమాచార కేంద్రం ఐబిడిసి ద్వారా దేశంలోని శాస్త్రవేత్తలకు జీనోమ్ ఇండియా డేటా అందుబాటులో ఉంటుంది. సో ఈ జీనోమ్ ఇండియా అనేది సుమారు 10,000 మంది భారతీయులను పరిశీలించి ఈ డేటాని ప్రిపేర్ చేయడం జరిగిందండి. ఈ జెనెటిక్ డేటాని యూజ్ చేసుకుని, ఈ జన్యు సమాచారాన్ని ఉపయోగించుకుని మనము ఒక నిర్దిష్ట సమూహానికి కావలసిన ఔషధాలు ఏమేమి ఉన్నాయి అంటే ఈ జెనెటిక్ గ్రూప్ అంతటికీ కూడా, ఈ జన్యువులు ఒకే విధంగా ఉండే సమూహాలంతటికీ కూడా ఒకే రకమైన ఔషధాలు అవసరమయ్యే అవకాశం ఉంది. జెనెటికల్ డిసీజెస్కి కావచ్చు, వాళ్ళ యొక్క రోగ నిరోధక శక్తి ఆధారంగా కావచ్చు, ఇలాగా ఒకటే ఆల్మోస్ట్ ఇంచుమించుగా ఒకే రకమైన ఔషధాలు అవసరమవుతాయి. కాబట్టి అలాంటి నిర్దిష్ట ఔషధాలని తయారు చేయడానికి ఈ జన్యు సమాచారాన్ని విశ్లేషించుకుని శాస్త్రవేత్తలు ముందడుగు వేయడానికి అవకాశం ఉంటుంది అని ప్రధాని నరేంద్ర మోదీ గారు పేర్కొన్నారు. ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ గురించి మనం చూస్తే ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఆధ్వర్యంలో ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ అనేది నిర్వహించడం జరిగింది. ఏ నేషనల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్ట్ టు సీక్వెన్స్ 10,000 ఇండియన్స్, 10,000 మంది భారతీయుల యొక్క జన్యువులని పరిశీలించడం కోసం, జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఈ ప్రాజెక్టుని రూపొందించడం జరిగింది.
ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశాలు మనం చూస్తే డిసీజ్ జీన్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, అంటే ఒక సమూహంలో కొన్ని పర్టిక్యులర్ వ్యాధులకి వాళ్ళు గురవుతూ ఉంటారు. సో అలాంటి డిసీజ్ జీన్ ఐడెంటిఫికేషన్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ అండ్ నెట్వర్కింగ్, భారతదేశంలో లార్జ్ జెనెటిక్ డేటాస్ని అర్థం చేసుకోవడానికి మరియు వాటిని ట్రైన్ చేయడం కోసం ఈ కెపాసిటీ బిల్డింగ్ అండ్ నెట్వర్కింగ్ కోసం ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ని రూపొందించడం జరిగింది. అండ్ రిసోర్సెస్ ఫర్ లార్జర్ అండ్ చీపర్ జెనెటిక్ స్టడీస్. సో ఈ డేటా ద్వారా మనము చీపర్ అండ్ లార్జర్ రిసోర్సెస్ని కల్పించడానికి స్టడీస్ కోసం అవకాశం ఏర్పడుతుంది. అండ్ ముఖ్యంగా జెనెటిక్ బేసిస్ ఫర్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ అండ్ రెస్పాన్స్ టు డ్రగ్స్, అంటే కొన్ని ఔషధాలు కొంతమంది వ్యక్తులకు బాగా పనిచేస్తాయి, కొంతమంది వ్యక్తులకు సరిగా పని చేయకుండా అడ్వర్స్ ఎఫెక్ట్స్ అంటే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొంటూ ఉంటారు. సో ఈ జన్యు సమాచారాన్ని విశ్లేషించుకుని ఈ జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా వీటన్నిటికీ సంబంధించిన సొల్యూషన్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంటుంది అండి. సో ఇది జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వరి గోధుమ దిగుబడులపై వాతావరణ మార్పుల ప్రభావం 10% వరకు తగ్గొచ్చు అని ఐఎండి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ అంచనా వేస్తుంది అండి. వాతావరణ మార్పుల కారణంగా భారత్లో వరి గోధుమ దిగుబడులు 6 నుంచి 10% వరకు తగ్గిపోయే ప్రమాదం ఉంది అని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఇది లక్షల మంది ఆహార భద్రతపై ప్రభావం చూపనుంది అని పేర్కొంది. కరెక్ట్ అండి. మనకి భారతదేశంలో 2 ప్రధాన స్టేపుల్ ఫుడ్స్ ఏంటి, వరి గోధుమ ఎక్కువగా భారతీయ ప్రజలు తీసుకుంటూ ఉంటారు. ఎప్పుడైతే ఈ వాతావరణ మార్పుల వలన వరి గోధుమ దిగుబడులు తగ్గాయో ఆటోమేటిక్గా అది భారతదేశ ఆహార భద్రత మీద ప్రభావితం చూపిస్తుంది. అలానే తీర ప్రాంతాలలో సముద్ర జలాలు వేడెక్కుతున్నాయని, ఫలితంగా చేపలు తీరం నుంచి చల్లని నీటి కోసం దూరంగా వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీనితో చేపల వేటపైన కూడా ప్రభావం పడుతుంది అని ఐఎండి తెలిపింది. సో మనకి ఈ ఫిషింగ్ మీద కూడా ఈ వాతావరణ మార్పుల ప్రభావం బలంగా కనిపిస్తూ ఉంటుంది. దానితో పాటు భూతాపం ప్రభావంతో తీవ్ర నీటి కొరత ఏర్పడవచ్చు. ఫలితంగా హిమాలయాలతో పాటు దిగువ మైదాన ప్రాంతాలలో నివసిస్తున్న కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు పడతారు అని ఇక్కడ తెలియజేయడం జరిగిందండి. సో ఈ విధంగా మనకి భవిష్యత్తులో అనేక సమస్యలు ఈ వాతావరణ మార్పుల వలన కలుగుతాయి అని ఐఎండి హెచ్చరిస్తూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. నెలాఖరున NVS-2 ప్రయోగం కేంద్ర మంత్రికి వెల్లడించిన ఇస్రో ఉన్నతాధికారుల బృందం. సో ఈ NVS సిరీస్ అనేది మనకి ఒక న్యూ నావిగేషన్ శాటిలైట్స్ సిరీస్గా చెప్పుకోవచ్చు అండి. ఆల్రెడీ NVS-1 ఉపగ్రహాన్ని ప్రయోగించడం జరిగింది. ఇప్పుడు ఈ సిరీస్లో 2వ ఉపగ్రహం NVS-2 లాంచ్కి సిద్ధంగా ఉంది అని ఉన్నతాధికారుల బృందం వెల్లడించింది. L1 బ్యాండ్ సిగ్నల్స్, స్వదేశీ పరిజ్ఞానంతో వృద్ధి చేసిన ఆటోమేటిక్ గడియారం వంటి ఆధునిక వ్యవస్థలున్న NVS-2 ఉపగ్రహం ప్రయోగానికి సిద్ధంగా ఉంది అని, ఈ నెలాఖరున GSLV F-15 ద్వారా ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు. అలానే నాసా, ఇస్రోలు సంయుక్తంగా చేపట్టే అడ్వాన్స్ మైక్రోవేవ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం నిస్సార్ను GSLV F-16 ద్వారా నింగిలోకి పంపించేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. సో ఇక్కడ నిస్సార్ గురించి చూడండి. నిస్సార్ అంటే నాసా, ఇస్రో సింథటిక్ అపరేచర్ రాడార్ శాటిలైట్. సో ఈ సింథటిక్ అపరేచర్ రాడార్ అనేది ఒక టెక్నిక్ ఫర్ ప్రొడ్యూసింగ్ హై రెజల్యూషన్ ఇమేజెస్ ఇన్ డేస్, నైట్స్, ఇన్ ఆల్ వెదర్స్. అన్ని పరిస్థితులలోనూ కూడా హై క్వాలిటీ రెజల్యూషన్ ఇమేజెస్ని ప్రొడ్యూస్ చేయడం కోసం నాసా మరియు ఇస్రో సంయుక్తంగా కలిసి ఈ నిస్సార్ శాటిలైట్ని ప్రయోగిస్తున్నాయి. ఇది యాక్చువల్గా 2022లోనే షెడ్యూల్ అయింది. బట్ ప్రాజెక్టు డిలే అవ్వాలన ఇది లేట్ అవుతూ వస్తుంది. ప్రజెంట్ 2025 ఫస్ట్ హాఫ్లో దీనిని ప్రయోగించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. GSLV F-16 ద్వారా దీనిని ప్రయోగించడానికి ఇప్పుడు కసరత్తు జరుగుతుంది. ఇది ఒక ఎర్త్ అబ్జర్వేషన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ అండి. దీని ద్వారా మనకి ఎర్త్ సర్ఫేస్ని అబ్జర్వ్ చేయడంతో పాటు వాల్కనిక్ ఎరప్షన్స్ని గుర్తించడము, అలానే గ్రౌండ్ వాటర్ అండ్ ఐస్ మెల్టింగ్, దానితో పాటు సాయిల్ మాయిశ్చర్ లాంటి అనేక విషయాల మీద ఇవి మనకి పరిశీలించడానికి ఈ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నిస్సార్ అనేది ఉపయోగపడుతుంది. అలానే ప్రైవేట్ పార్ట్నర్షిప్లో NSIL మరియు AST స్పేస్ మొబైల్ సంయుక్తంగా రూపొందించిన వాణిజ్య ఉపగ్రహాలు బ్లూబర్డ్ బ్లాక్ 2లను కూడా LVM-5 ద్వారా మార్చిలో ప్రయోగించేందుకు ప్రణాళికలు రూపొందించామని తెలియజేయడం జరిగింది. అలానే గగన్యాన్ ప్రాజెక్ట్ కూడా ఫైనల్ స్టేజెస్లో ఉంది, లాస్ట్ తుది మెరుగులు దిద్దుకుంటుంది అని కేంద్ర మంత్రికి వెల్లడించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాస్పోర్ట్ సూచీలో కిందకు జారిన భారత్ ర్యాంకు.
సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2025 నివేదిక అయితే విడుదల చేయడం జరిగింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచంలోని శక్తివంతమైన పాస్పోర్టులలో అంటే వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్లో భారత ర్యాంకు 85వ స్థానానికి పడిపోయింది. గత సంవత్సరం అయితే మనకి 80వ ర్యాంకులో భారతదేశం ఉంది. ఇప్పుడు 85వ స్థానానికి పడిపోవడం మనం చూడవచ్చు. ఈ జాబితాలో మనము ర్యాంకింగ్స్ని చూస్తే సింగపూర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ జపాన్, థర్డ్ ఫిన్లాండ్, ఫోర్త్ ఫ్రాన్స్, ఫిఫ్త్ జర్మనీ, ఇలాగా మనం చూడవచ్చండి. మన నైబరింగ్ కంట్రీస్లో శ్రీలంక 96th ప్లేస్లో, బంగ్లాదేశ్ 100th ప్లేస్, పాకిస్తాన్ 103rd అండ్ ఆఫ్ఘనిస్తాన్ 106th ప్లేస్లో ఈ పాస్పోర్ట్ ఇండెక్స్లో లీస్ట్గా ఉండడం మనం చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భూభారతి బిల్లుకు గవర్నర్ ఆమోదం, రూపుదాల్చిన కొత్త రెవెన్యూ చట్టం ROR 2025. సో ఇది త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. ROR 2020 స్థానంలో ఈ భూభారతికి సంబంధించిన చట్టం ROR 2025 అనేది రీప్లేస్ చేస్తుందండి. రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న తెలంగాణ పట్టా పాస్ పుస్తకాలు భూ యాజమాన్య హక్కుల చట్టం ROR 2020 స్థానంలో భూభారతి ROR 2025 అమల్లోకి రావడానికి ప్రభుత్వం నోటిఫై తేదీని ప్రకటించాల్సి ఉంది. అంటే గవర్నర్ ఆమోద ముద్రతో బిల్లు చట్టరూపంలోకి మారినా కూడా విధి విధానాల రూపకల్పన అనంతరం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. ఆ రోజు నుంచి ఈ కొత్త చట్టంతో పాటు ధరణి పోర్టల్ స్థానంలో భూభారతి పోర్టల్ కూడా అమలులోకి వస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5 రకాల బడులు, ప్రాథమికోన్నత, హై స్కూల్ ప్లస్ విధానం రద్దు. గత ప్రభుత్వంలో తరలించిన 3, 4, 5 తరగతులు వెనక్కి. సో మళ్ళీ నూతన విధానాలని ఈ విద్యారంగంలో తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ చూద్దామండి. రాష్ట్రంలో అంగన్వాడీలతో కలిపి 5 రకాల పాఠశాలలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వం తీసుకురాబోతుంది. వైకాపా ప్రభుత్వంలోని 6 రకాల బడుల స్థానంలో 5ంటిని తీసుకువస్తుంది. గత ప్రభుత్వంలో 4731 ప్రాథమిక పాఠశాలల నుంచి 3, 4, 5వ తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత బడులలో విలీనం చేయగా ఇప్పుడు మళ్ళీ వాటిని వెనక్కి తీసుకురానుంది. అలానే హై స్కూల్ ప్లస్ వ్యవస్థను కూడా రద్దు చేసి వీటిల్లోని ఇంటర్మీడియట్ విద్యార్థులను ఇంటర్మీడియట్ విద్యాశాఖకు అప్పగించనుంది. ఇక్కడ మనము వివిధ రకాల పాఠశాలలు ఏదైతే 5 రకాల బడులు అని అనుకున్నామో ఈ పాఠశాలల రకాలను ఇక్కడ చూస్తే పూర్వ ప్రాథమిక విద్య 1, 2 అంటే LKG, UKG బోధించే అంగన్వాడీలను శాటిలైట్ ఫౌండేషన్ పాఠశాలలుగా మార్పు చేయనుంది. అలానే పూర్వ ప్రాథమిక విద్య 1, 2తో పాటు 1, 2వ తరగతులను కలిపి నిర్వహించేవి ఫౌండేషనల్ పాఠశాలలు. అలానే పూర్వ ప్రాథమిక విద్య 1, 2తో పాటు 1 నుంచి 5వ తరగతులు ఉండేవి బేసిక్ ప్రాథమిక పాఠశాలలు. అండ్ పూర్వ ప్రాథమిక విద్య 1, 2, 1 నుంచి 5వ తరగతులతో గ్రామ పంచాయతీ, వార్డు, డివిజన్కి ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాలను అంటే ఐడియల్ ప్రైమరీ స్కూల్ని ఏర్పాటు చేయనుంది. అండ్ 6 నుంచి 10వ తరగతులు ఉండేవి ఉన్నత పాఠశాలలుగా కొనసాగుతాయి. ఇక్కడ పంచాయతీకి ఒక ఆదర్శ పాఠశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందండి. ఈ ఆదర్శ పాఠశాల అంటే ఏంటి? మనకి 1 నుంచి 5వ తరగతులకు 5 టీచర్లని ఈ ఆదర్శ పాఠశాలలో కేటాయిస్తుంది. ఈ బడులలో సుమారు 120 మంది విద్యార్థులు ఉంటారు. 120 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉంటే ఒక ప్రధానోపాధ్యాయ పోస్టుని అంటే హెడ్ మాస్టర్ పోస్ట్ని కూడా ఇక్కడ కేటాయిస్తారు. అలానే 150 మంది కంటే ఎక్కువ పిల్లలు ఉంటే ప్రతి 30 మందికి ఒకరు చొప్పున టీచర్లను కేటాయిస్తారు. ఈ విధంగా ఆదర్శ పాఠశాలలను ప్రతి పంచాయతీకి ఒకటి కేటాయిస్తారు. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విద్యా సంస్థలలో కొన్ని కీలక మార్పులని చోటు చేసుకోవడం మనం గమనించవచ్చు. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.